హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్ మాకు ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, తర్వాత మాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం చేసేది ఏంటంటే మెయిన్గా ఎగ్ పెరగడానికి మీకు డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి అరౌండ్ 10th డే వరకు మీకు ఇంజెక్షన్స్ అనేవి డైలీ ఇస్తారు. సో ఈ విధంగా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్, ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి మీకు ఊసైట్ రిట్రీవల్ చేస్తారు. దెన్ ఆ ఊసైట్ రిట్రీవల్ చేసిన తర్వాత ఎగ్లోకి స్పామ్స్ ఇంజెక్ట్ చేసి సో ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అనేది ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అన్నీ యూజువల్గా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్టర్ ఊసైట్ రిట్రీవల్ తర్వాత మీ ఊసైట్ క్వాలిటీ సరిగా లేదు, ఎగ్ స్పామ్ క్వాలిటీ సరిగా లేదు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆఫ్టర్ ఒక ఐవీఎఫ్ సైకిల్ అయిపోయిన తర్వాతే మీకు ఐడియా వస్తుంది. సో మనకు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీకు నెగిటివ్ వచ్చింది అండ్ ఎండోమెట్రియం కూడా బాగుంది అంటే సో దానికి నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లేదు మీకు ఎంబ్రియోస్ అనేవి సరిగా లేవు అంటే మీకు ఎక్కువగా ఏదైనా ఊసైట్ ఫ్యాక్టర్ ఉందా, సో ఆర్ స్పామ్ ఫ్యాక్టర్ ఉందా అనేది మనం ఒకసారి అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్, కొంతమంది సివియర్ పీసీఓడి పేషెంట్స్, ఇటువంటి పేషెంట్స్కి మనం రిట్రీవ్ చేసిన తర్వాత ఎగ్స్ క్వాలిటీ అనేవి సరిగా ఉండవు. సో అప్పుడు మనకు బ్యాడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో అటువంటి అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కొంతమందికి ఊసైట్ డొనేషన్ కూడా మనకు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎగ్ డోనార్. లేదు మనకి ఎంబ్రియోస్ అనేవి గుడ్ క్వాలిటీ వచ్చాయి బట్ ఎండోమెట్రియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అటువంటప్పుడు మనము ఆ ఎండోమెట్రియంలో కొంతమందికి పాలిప్స్ ఉంటాయి, కొంతమందికి ఎండోమెట్రియంలో డిఫరెంట్ డిసీజెస్ వల్ల ఎండోమెట్రియం గ్రో అవ్వదు. సో ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ప్రాబ్లం అనేది ఎంబ్రియోస్లో ఉందా, ఎండోమెట్రియంలో ఉందా, లేదు రెండు బాగున్నప్పటికీ రాలేదా, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని మనం అనలైజ్ చేసుకొని దాని వైజ్ మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.